అది శివోం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మనం ఇదివరలో మలయాళ స్వాముల వారి బోధల్ని ప్రబోధల్ని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కొన్ని చెప్పుకునేటువంటి దివ్య అవకాశాన్ని శ్రీ మలయాళ స్వాముల వారు మనకి అందించారు. దాన్ని మళ్ళీ చెప్పుకుందాం. శ్రీ మలయాళ సద్గురుదేవులు వ్యాసాశ్రమ పీఠాధిపతులు. ఆయన శిష్యులే శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, శ్రీ సర్వేశ్వరానంద స్వాముల వారు, ఇప్పుడు ప్రస్తుతం పరిపూర్ణానందగిరి స్వాముల వారు ఆశ్రమ పీఠాధిపతులుగా ఉన్నారు. మనం గతంలో ఈ వివరాలన్నీ చెప్పుకున్నాము. కొన్ని మలయాళ స్వాముల వారి యొక్క బోధలు మనకి ఇప్పుడు రాసుకున్నవి అందాయి కాబట్టి దాన్ని కూడా మనం అందరం పంచుకుందాం. హరి ఓం శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. మాయను మాయ చేయడంలో పరమాత్మకు అన్యముగా ప్రకృతి గాని, మాయ గాని, అవిద్య గాని, కర్మ గాని మరి ఒక్కటి ఏదీ లేదని, అవి ఉన్నట్లు భావిస్తూ ఉన్నంత వరకు మనుజుడు నిర్భయుడై జీవించజాలడని స్వామివారు చెప్పి ఉన్నారు. మానవుడు నిర్భయుడై జీవించాలి అంటే మాయను చేయడంలో, మాయని తప్పించుకోవడంలో ఎలా తెలుసుకోవాలంటే పరమాత్మకి అన్యంగా మాయ గాని, ప్రకృతి గాని, అవిద్య గాని, కర్మలు గాని ఏవి లేవు. ఏవి ఉన్నా పరమాత్మ యందే, పరమాత్మ శక్తిలోనే, పరమాత్మలోనే ఉన్నాయి. పరమాత్మను విడిచి మరొకటి ఏదీ లేదు. ఏది ఉన్నా పరమాత్మ ఉంటేనే ఉంది. అవి ఉన్నట్లు భావిస్తూ నువ్వు అవన్నీ వాటికవి అలా ఉన్నాయి అని నువ్వు భావిస్తూ ఉన్నంత వరకు మనుషుడు నిర్భయంగా జీవించలేడు. రెండో వస్తువు ఉందంటే భయమే, రెండో వ్యక్తి ఉన్నాడంటే భయమే, నిర్భయంగా జీవించజాలడు. కాబట్టి ఉన్నది పరమాత్ముడు ఒక్కడే. అనేక అనేక నామ రూపాలతో ఉన్నది పరమాత్ముడే. పరమాత్మే అనేకముగా ఈ నామరూపాత్మకమైన జగద్రూపంలో దర్శనమిస్తున్నాడన్న జ్ఞానం కలగనంత వరకు ఈ జగత్తు సత్యమైపోయి దీనిలో ఉన్నవని నిత్యాలనిపించుకుని వాటి కోసం భయభ్రాంతులు పొందుతాడే తప్ప ఎప్పుడూ కూడా మనుషుడు నిర్భయుడే జీవించలేడు అని ఒక సందర్భంలో స్వామివారు చెప్పారు. తర్వాత మళ్ళీ స్వామివారు సంసారం ఉన్నను విషయ వాంఛా శూన్యుడై దయాపరుడై జ్ఞాన సంపన్నుడై ఉన్నవాడు పరమహంస పరివ్రాజక యతీశ్వరుడని నిశ్చయించుకును. సంసారంలో ఉన్నా కూడా అతడు విషయవాంఛల కోసం తాపత్రయపడనివాడు, దయ కలిగి ఉన్న దయగల హృదయమే భగవన్ నిలయం మలయాళ స్వామి వారి సూక్తది. కాబట్టి దయ కలిగి ఉండడం, జ్ఞాన సంపన్నుడై ఉండడు. జ్ఞాన సంపన్నుడై ఉన్నవాడే ఈ విశ్వమంతా పరమాత్మయే, ప్రతి ప్రాణి పరమాత్మయే అని తెలుసుకుని ఉంటాడు గనక అతడికి ఏ ప్రాణి దుఃఖపడినా బాధపడినా దయ ఆయన స్వరూపం స్వభావం కాబట్టి దాని నుంచి వాళ్ళని తొలగిస్తాడు. అలా తొలగిస్తూ ఉన్నవాడే జ్ఞాన సంపన్నుడు. ఆయన పరమహంస పరివిరాజక యతీశ్వరుడు. సన్యాసాశ్రమం స్వీకరించిన వాడే అయినను నిర్వాసన స్థితి కలుగక సన్యాసం అయితే స్వీకరించాడు ఒకడు, వాసనలు తొలగలేదు. అలా కలుగక జ్ఞాననిష్టలో ఉండకపోతే సన్యాసం అంటే నేను అన్న దానిని కూడా పూర్తిగా త్యాగం చేసేసాడు. వాడిని సన్యాసం అంటారు. అయితే సన్యాసం గురుముఖంగా స్వీకరించిన అతడిలో మరి ఈ నిర్వాసన స్థితి కలగలేదనుకో, తన నిజస్వరూప నిష్టలో అతడు లేకపోతే వాడు పెద్ద సంసారే అని నేను అనుకుంటున్నాను అంటున్నారు స్వామివారు. ఇది ఏ వర్ణాశ్రమ విషయమైనా, ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా సరే, అతడు బ్రహ్మచార, సంసార, వానప్రస్థుడ, సన్యాస అని కాదు, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే అతడికి
విషయ వాంఛారహితుడైతే అతడు సన్యాసి అని నేను అనుకుంటున్నాను అన్నారు స్వామివారి అభిప్రాయం సత్యం. దాన్ని గ్రహించి మన ఎందున్నటువంటి వాసనలు, ఎందుకున్నాయి వాసనలు? ఈ జగత్ సత్యము, ఇది శాశ్వతము, ఈ దేహము నేను అన్న భ్రమాత్మకమైన భావన వల్ల కదా. ఉన్నదే బ్రహ్మము, ఉన్నదే పరమాత్మ, పరమాత్మలోని ఇవన్నీ ఉన్నట్టు తోస్తున్నాయని సత్యజ్ఞానం తెలుసుకున్న వాడికి ఇక ఈ వాసనలు ఎందుకుంటాయి? అవన్నీ ఆ వాసన లేకపోతే అతడు బ్రహ్మమే. ఏ ఆశ్రమంలో ఉన్నా సరే అతడు జీవన్ముక్తుడే అని స్వామివారు. జీవన్ముక్తుడంటే ఎలా ఉంటాడు? వాడికి ఏ వర్ణాశ్రమాలులో ఉన్నా సరే వాసనారహితుడైతే చాలు. వాసనారహితుడంటే తన స్వరూపము బ్రహ్మమేనని, ఇది కనిపించే జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మమునందే కాసేపు కనిపించి కదిలి మెదలగలుగుతోంది తప్ప నన్ను వీడి ఏది లేదు అని తెలుసుకున్నవాడు. దేని పట్ల ఏ ప్రత్యేక వాసనలు అంటే అహంకార మమకారాలు, జన్మ రాగద్వేషాది వికారాలు లేకుండా నిర్వికారంగా ఉంటాడు. అతడే జీవన్ముక్తుడు అని నా అభిప్రాయము అని మలయాళ స్వామి వారు చెప్పారు.